సూరదాసుడు అనే ఒక భక్తుడు ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నాడు. అలా ప్రయాణిస్తుండగా ఒక నీరు లేని బావిలో పడిపోతాడు. పడిపోయిన తర్వాత నన్ను కాపాడడానికి ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ అందరిని పిలుస్తూ మనసులో మాత్రం శ్రీకృష్ణ కాపాడు, శ్రీకృష్ణ కాపాడు అని కోరుకుంటాడు. తన భక్తుడి కష్టాన్ని చూసి పరుగు పరుగున వచ్చి తన చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నన్ను పట్టుకొని లేపింది శ్రీకృష్ణుడని గమనించి తన చెయ్యిని ఎప్పటికీ వదలడు. నాయనా భక్త, నువ్వు చెయ్యి వదిలితే నేను వెళ్ళిపోతాను అని అంటాడు శ్రీకృష్ణుడు. నేను వదలను కృష్ణ, నీ కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో తెలుసా అని అంటాడు సూరదాసుడు. అప్పుడు చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సూరదాసుడు, నా చెయ్యి విడిపించుకున్నావు కానీ నా మనసు నిండా నా హృదయం నిండా బందీ అయి ఉన్నావు శ్రీకృష్ణ అని అంటాడు. మిత్రులారా, మన హృదయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముని చేత బందీ చేయించుకొని ఉండాలి. మన మనసులో హృదయంలో ఎప్పుడు శ్రీకృష్ణుని నిర్వహించుకొని ఉంటే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని ఎప్పుడు కాపాడు